ప్రియ సహోదరి, ఎప్పుడైనా మీరు కష్టాల గుండా వెళ్తూ, ట్రబుల్స్ అండ్ ట్రిబులేషన్స్ గుండా వెళ్తూ దేవుని ప్రార్థిస్తూ మరి ఆ ప్రార్థనకి జవాబు రాకుండా వేచి ఉంటున్నప్పుడు మరి మీరు నిరాశ నిస్పృహల గుండా వెళ్తున్నారా? అట్లాంటి సిచ్యుయేషన్స్లో ఎప్పుడైనా మీరు ఉన్నారా? ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, మరి నా ప్రార్థన దేవుడు వింటున్నాడా, నాకెందుకు జవాబు రావట్లేదు అని చెప్పి ఒకవేళ అట్లాంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు ఈ వాక్యము మిమ్మలను మరి బోధిస్తున్న నన్ను బలపరచును గాక. సో టుడేస్ మెసేజ్, the title is basically when it feels like God isn't listening to our prayers. So the message for this morning is when you feel like God isn't listening to your prayers, and I pray that this sermon will encourage you. మరి యొక్క సమయంలో turn your Bibles to Matthew's Gospel, 15th chapter. Matthew's Gospel, 15th chapter. మరి తీసి ఉంచాలని నేను ప్రోపేట్ మనం చేస్తున్నాను. మాథ్యూ 15th చాప్టర్లో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. సో ముందుగా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. మరి యొక్క సమయంలో వాక్యము దేవ, కొద్ది నిమిషాలు మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తుంటుండగా ప్రిపరేషన్లో నాకు తోడుగా ఉన్నారు, ప్రజెంటేషన్లో సహాయం చేయండి. మీరు ప్రభాతండి నాన్న మీ ఆత్మ నాలో ఉంచి మీ ఆత్మ ద్వారా ప్రభాతండి నాన్న నోటి ద్వారా వాక్యాన్ని వినిపింపజేయమని, అది మీకు మహిమకరంగాను వినువారికి ఆశీర్వాదకరంగాను ప్రేరేపూర్వకంగాను చేయమని, మా నోటి మాటలు, హృదయ ధ్యానములు, తలంపులు మీకు అంగీకారములు ఉండేలాగిన సహాయం చేయమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలిని తోడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అయితే మాథ్యూస్ గాస్పెల్ 15th చాప్టర్ మీరు అందరూ తీసి ఉంటారు. అయితే మరి 21వ వచనం నుంచి నేను మరి చదువుతున్నాను, గమనించండి. And Jesus went away from there and withdrew into the district of Tyre and Sidon. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ తన పేరు బైబిల్లో పొందుపరచబడలేదు, కానీ ద కానానైట్ ఉమెన్, కానాను స్త్రీ. సో కానాను స్త్రీ గురించి ఈరోజు 2025లో మార్చ్ 23rd మనము తన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఎందుకో తెలుసా? ఆవిడ ఫెయిత్, గ్రేట్ ఈజ్ దై ఫెయిత్, నీ విశ్వాసం గొప్పదని స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు మరి పలికిన మాటలు ఏంటి అంటే, ఒకవేళ ప్రభు పట్ల విశ్వాసంతో వచ్చినప్పుడు దేవుడు ఒక అద్భుత కార్యం చేస్తే దాన్ని బట్టి ఆవిడ స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉంటే అది కామన్ థింగ్. కానీ జీసస్ క్రైస్ట్ ఇచ్చిన రెస్పాన్స్ చాలా స్ట్రేంజ్గా ఉంటుంది. అది డెప్త్లోకి వెళ్తేనే మనకి అర్థమవుద్ది ఎందుకు ఆయన అలా మాట్లాడారు. ఒకవేళ నిజంగా నువ్వు ఒకరి దగ్గరికి ఒకటి ఆశించి వెళ్ళినప్పుడు వాళ్ళు నిన్ను తృణీకరించారనుకో ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నువ్వు హెల్ప్ చేస్తే చెయ్యి, లేకపోతే మాని. కానీ నన్ను అట్లాగా తోలనాటడం, నన్ను అట్లా హ్యూమిలియేట్ చేయటము అది ఎంత కరెక్టు అని మనం అనుకుంటామా లేదా? దట్స్ హ్యూమన్ టెండెన్సీ. ఎవరైనా మనము ఒక హెల్ప్ కోసం వెళ్ళినప్పుడు మనల్ని అట్లా తృణీకరిస్తే మన హృదయం గాయపడుతుంది కదా. కానీ అట్లాంటి పరిస్థితుల్లో కూడా షీ షోడ్ హర్ ఫెయిత్, పర్సిస్టెన్స్ అండ్ పర్సివరెన్స్. మనకి సెక్యులర్ జాబ్స్లో కూడా మనము ఏదైనా ఒక
మనకి ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు మనం జుట్టు పీక్కుంటున్నా కూడా అర్థం కానప్పుడు వదిలేస్తామా? వి విల్ ట్రై టు ట్రబుల్ షూట్. అవసరమైతే మన సీనియర్స్ని అడుగు, గూగుల్లో సెర్చ్ చేసో, somehow we try to figure it out, we try to solve it, and that is persistence and perseverance. So ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన రెస్పాన్స్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అయినప్పటికీ కూడా she kept on showing her faith. That's why now you and I are meditating about Canaanite women. అయితే ఏంటి, ఎందుకు అంటే, behold, a Canaanite woman came out from that region and began to cry out, saying, have mercy on me, O Lord, son of David. My daughter is cruelly demon possessed. మనకి ఇద్దరు ప్రార్థించడం గురించి మనం ఒక ఉపమానము నేర్చుకున్నాం. ఏంటి అంటే, పరిసయ్యుడు అండ్ సుంకరి. పరిసయ్యుడేమో హీస్ బోస్టింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ ఆల్ ద అట్రిబ్యూట్స్, అండ్ సుంకరి వచ్చి నేను నా కన్నుల్ని కూడా ఆకాశంలో పెట్టడానికి నేను అనర్హుడిని, ప్లీజ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ అన్నప్పుడు దేవుడు సుంకరి ప్రార్థన విన్నట్టు మనకు తెలుసు. సో ఇక్కడ ఈవిడ ఏమంటుంది, హ్యావ్ మర్సీ ఆన్ మీ, ఓ లార్డ్, సన్ ఆఫ్ డేవిడ్, మై డాటర్ ఈస్ క్రూయల్లీ డీమన్ పొజెస్డ్. వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని ఎలా చెప్తుంది? మామూలుగా చెప్తుందా? కేకలు వేస్తుంది. ఒక అతను అట్లాగే కేకలు వేసినప్పుడు దృష్టి పొందుకున్నాడు. ఎవరు? బర్తిమయ్య. పుట్టి గుడ్డివాడైన బర్తిమయ్య మరి అసలు మిగతా వాళ్ళందరూ డిస్కరేజ్ చేస్తున్నారు. ఆయన వెళ్ళిపోయి ఉంటాడయ్యా, నీ మాటలేమి పట్టించుకోడయ్యా, నువ్వు అరవటం, నువ్వు కేకలేయటం ఉపయోగం లేదు అన్నప్పుడు స్టిల్ ఆయన, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. సో అంటే ఎంతో కొంత ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి అవగాహన ఉన్న వాళ్ళనే జీసస్ క్రైస్ట్ని దావీదు కుమారుడు అంటారు. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో త్రిత్వం అయిన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దేవుని కుమారుడు. దావీదు కుమారుడు అంటే ఎట్లా? ఇప్పుడు ఆయన యాక్చువల్గా బయోలాజికల్గా కూడా జోసెఫ్ సన్ కూడా కాదు, రైట్? మరి పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భం ధరించి మరి ఆయన మానవావతారంలో వచ్చిన నరావతారుడు, రైట్? అయితే బయోలాజికల్గా కూడా ఈజ్ నాట్ సన్ ఆఫ్ జోసెఫ్, బట్ సన్ ఆఫ్ డేవిడ్ అని ఎవరు అంటారంటే, వెన్ దే నో అబౌట్ ద జీనియాలజీ. సో అబ్రహాము, అండ్ దెన్ దావీదు, అండ్ దెన్ జీసస్ క్రైస్ట్, అండ్ దెన్ ఆ జీనియాలజీ ప్రకారము దావీదు, జెస్సీకి ఇఫ్ దేర్ ఈస్ నో ఆఫ్ స్ప్రింగ్, అసలు మొద్దుగా ఉన్న యెష్షై మొద్దు నుంచి వేరు పుట్టును, అది చిగురించునని ఎవరి గురించి ప్రవచింపబడింది? ప్రభువైన యేసుక్రీస్తు గురించి. సో కాబట్టి అక్కడ దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని పుట్టి గుడ్డివాడిన బర్తిమయి కేకలు వేసినప్పుడు ఆయన వెళ్తున్న సృష్టికర్తనే ఆపేశాడు. ఎప్పుడైతే దేవుడు అతని పట్ల కరుణించాడో ఇమ్మీడియట్గా హీ గాట్ విజన్, ఆయన దృష్టి పొందుకున్నాడు. ఇక్కడ మరి కొంచెం డిఫరెంట్గా ఉంది. అన్ని సిచ్యుయేషన్స్ ఒకలాగా ఉండవు కదా. సో ఇక్కడ ఈవిడ ఏమంటుంది, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. ఇందాక నేనేమని టైటిల్ పెట్టాను, వెన్ ఇట్ ఫీల్స్ లైక్ గాడ్ ఇజంట్ లిసనింగ్ టు అవర్ ప్రేయర్స్, రైట్? సో ఇక్కడ బట్ జీసస్ హీ డిడ్ నాట్ ఆన్సర్ హర్ ఎ వర్డ్. ఒక మాట కూడా ఆయన అనలేదని ఇక్కడ వ్రాయబడింది. He did not answer a word, and his disciples came to him and kept asking him, saying, send her away, for she is shouting out after us. ఇప్పుడు అసలు వ్యక్తి, అసలైన దేవుని కుమారుడు కంటే పక్కనున్న శిష్యులకి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఆవిడ్ని పంపించే బాబు, ఆ గోల భరించలేకపోతున్నాం అని చెప్పి ఆ శిష్యులకి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఆయన మాస్టర్ కంటే, రైట్? సో ఇక్కడ మనం ఆ మాట చూస్తే, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి
ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. నిజంగా అయితే మనము ఒక అదర్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే శిష్యులు దేవుని దగ్గరికి వచ్చి, పాపమండి యేసయ్య కొంచెం ఆవిడ పట్ట కరుణించవచ్చు కదా, కొంచెం ఆవిడ కుమార్తె దెయ్యం పట్టింది అంటున్నారు, కొంచెం కరుణించి కాస్త స్వస్థత చేకూర్చొచ్చు కదా అని అడగాలి కదా. ఆవిడ పంపించేసే, గోల భరించలేకపోతున్నాం, పంపించేసే అంటున్నారు అక్కడ, రైట్? సో బట్ హీ ఆన్సర్డ్ అండ్ సెడ్, I was sent only to the lost sheep of the house of Israel. So మొట్టమొదటిగా Jesus Christ did not respond right away. And then when he started responding, this is what the response says. ఏమంటున్నారు Jesus Christ అంటే, I was sent only to the lost sheep of the house of Israel. ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకునో నేను పంపబడలేదని. మొదటిగా రెస్పాన్స్ రాలేదు. వచ్చిన రెస్పాన్స్ ఏమని ఆయన చెప్తున్నారంటే, నేను నీ గురించి కాదమ్మా వచ్చింది, ఇశ్రాయేలు జనాంగం గురించి. అంటే ఒకవేళ మనము అబ్రహాం వంశం నుంచి అండ్ దావీదు వంశం నుంచి కాకపోతే మరి మనల్ని దేవుడు కరుణించడా? సో ఈవిడ ఆ టైంలో నీవు నేనైతే డిస్కరేజ్ అవుతాం కదా, ఏంటి నేను ఇంతగా ప్రాధేయపడతా ఉంటే నేను మీ గురించి రాలేదంటున్నాడు ఏంటి ఈయన అని చెప్పి మనము డిస్కరేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అట్లాంటి టైంలోనే మనం విశ్వాసం చూపించాలి. మనకి అన్నీ మనం ప్రార్థన చేయగానే అన్నీ దొరికిపోతున్నాయి అనుకో, అన్ని జవాబులు పొందేసుకుంటున్నాం అనుకో, మనకి ఇంక ప్రాబ్లం ఏముంటుంది? ఎప్పుడైతే మనం ప్రార్థిస్తున్నామో స్టిల్ మనం ప్రతిఫలం పొందుకోవట్లేదో, జవాబు రావట్లేదో, దట్ ఈస్ ద టైమ్ దట్ వీ నీడ్ టు షో అవర్ ఫెయిత్. అబ్రహాము మరి ఇస్సాకును బలిగా ఇచ్చినప్పుడు అక్కడ మొదటగా ఆ మోరియా పర్వతం వరకు వెళ్ళేటప్పుడు కూడా దేవుడు వెంటనే రెస్పాన్స్ ఇవ్వలేదు. అండ్ దెన్ ఇస్సాకుని తీసుకెళ్తున్నప్పుడు రెస్పాన్స్ ఇవ్వలేదు, కట్టెల్ని తీసుకెళ్తున్నప్పుడు రెస్పాన్స్ ఇవ్వలేదు, కట్టెలు మోపు మీద ఇస్సాకుని పెట్టినప్పుడు రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే అదంతా ఇట్స్ ఎ జర్నీ, జస్ట్ టెస్టింగ్ పీరియడ్. కానీ ఎప్పుడు యెహోవా దేవుడు అబ్రహాముకి జవాబు ఇచ్చాడంటే, ఎప్పుడైతే నిజంగా అంటే ఇదంతా ఊరికినేనా, నిజంగా చేస్తాడా అన్నంత వరకు టెస్ట్ చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే కత్తి తీసి ఇంక కుమారుణ్ణి సంహరించి బలి కావించడానికి సిద్ధపడ్డాడో అప్పుడు దేవుడు, అబ్రహామా నీ కత్తిని నీ ఒరలో పెట్టు అంటే, అప్పుడు అబ్రహాంలో ఒక విశ్వాసం దేవుని కలిగి. ఏంటంటే అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటి తెలుసా? సర్వాన్ని నుంచి సృష్టించిన సృష్టికర్త 99 years టైంలో నాకు లేకగా ఇచ్చిన కుమారుణ్ణి ఒకవేళ నేను బలిచ్చినా కూడా ఆయన తిరిగి మళ్ళా నాకు తిరిగి ఇవ్వలేదా? అంటే నిర్జీవంగా ఉన్న అతన్ని సజీవంగా చేయలేదా? ఎస్, హీ కెన్ డూ ఇట్. దట్ ఈస్ వాట్ జెహోవా సా ఇన్ అబ్రహాం. అంటే క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, క్రియలు లేని విశ్వాసము మృతం. నాకు విశ్వాసం ఉంది బట్ ఏమి క్రియలు కనబడకపోతే ఏంటి? ఏది మనం ఇదేమన్నా సబ్స్టెన్సా కనిపించడానికి? ఇప్పుడు నేను వైట్ షర్ట్ వేసుకున్నాను అని కంఠోపాఠంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు కనబడుతుంది కదా నేను వైట్ షర్ట్ వేసుకున్నానని, అవునా? సో నాకు విశ్వాసం ఉంది. ఏదన్నా సమస్య వచ్చుకున్నా, అయ్యి బాబో దేవుడు ఏంటి అసలు ఏమీ నా మాటే పట్టించుకోవట్లేదు, నా ప్రార్థన ఏంటలేదు, అసలు ఇది చెప్తాడా, అసలు ఆన్సర్ చేస్తాడా అన్నావంటే ఎక్కడుంది నీ విశ్వాసం? దట్ ఈస్ ద టైమ్. ఇట్లాంటి నెగటివ్ సిచ్యుయేషన్లో కూడా తను షీ హెల్డ్ ఆన్ టు హ్యావ్ ఫెయిత్. ఆ యొక్క విశ్వాసమును పట్టు వదలకుండా ఎప్పుడైతే విశ్వాసం చూపించిందో ముందుగా వెళ్ళినప్పుడు మనకి అర్థం అవుతుంది. సో బట్ షీ కేమ్ అండ్ బిగాన్ టు బౌ డౌన్ బిఫోర్ హిమ్ సేయింగ్, లార్డ్ హెల్ప్ మీ. ఆయన అంటున్నాడు కదా, ఏమని? ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవని వద్దకును నేను పంపబడలేదన్నప్పుడు, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగిను.
దేవుడు ఎప్పుడైతే అట్లాంటి రెస్పాన్స్ ఇచ్చాడో, ఓకే ఈయన వల్ల కాదు అనుకుంటాలే, నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలో, లేకపోతే ఇంక నాకు ఏం పని జరగదని వెనక్కి వెళ్ళిపోరా. అట్లాంటి నెగిటివ్ సిచ్యుయేషన్లో కూడా షీ కెప్ట్ ఆన్ మూవింగ్, షీ కెప్ట్ ఆన్ షోయింగ్ హర్ ఫెయిత్, అండ్ దెన్ హీ ఆన్సర్డ్ ఇంకా డిఫరెంట్ వేలో. He answered and said, "It is not good to take the children's bread and throw it to the dogs." కొన్ని మాటలు మనకి అర్థం కాకపోతే ఏంటబ్బా ఇంత కఠినంగా మాట్లాడాడు యేసయ్య అని చెప్పి అనుకుంటాం. కానీ when you go dig deep, when you go to the inner truth, then you will understand why Jesus Christ talked like that. మరి ఇక్కడ it is not good to take the children's bread and throw it to the dogs. ఆయన ఏమంటున్నాడంటే, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, నేనైతే ఆ సిచ్యువేషన్లో ఫ్రస్ట్రేట్ అయిపోతా. ఇంక నాకు చూపించినప్పటి వరకు విశ్వాసం కూడా సన్నగిల్లిపోద్ది. అంటే ఏంటి, నేను ఏ విషయంలో అయితే నేను దేవుని దగ్గరికి వచ్చానో, దేవుడు ఎందుకు నాకు ఇట్లాగా రెస్పాన్స్ ఇస్తున్నాడు. కానీ అట్లాంటి టైంలో కూడా ఇఫ్ యూ లుక్ ఎట్ హర్ ఫెయిత్, but she said, "Yes Lord, but even the dogs feed on the crumbs which fall their master's table." నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. నిజంగా ఆయన హృదయం మెల్ట్ అయిపోయి ఉండొచ్చు. జీసస్ క్రైస్ట్ మామూలుగానే దయామయుడు, కరుణామయుడు. అట్లాంటి సమయంలో ఆవిడ చూపిస్తున్న ఫెయిత్ చూసి ఎంతో, మనం అంటాం కదా, అబ్బా అతన్ని చూస్తుంటే నాకు ముచ్చటేసింది, ఈ అమ్మాయి ఈవిని చూస్తుంటే, ఈవిడ విశ్వాసం చూస్తుంటే నాకు నిజంగా ముచ్చటేసింది. సో జీసస్ క్రైస్ట్కి అంటే ఇంతలాగా నేను నెగిటివ్ రెస్పాన్స్ ఇచ్చినా కూడా హౌ కెన్ షీ షో హర్ ఫెయిత్ లైక్ దాట్. దెన్ ఏమంటుంటే అప్పుడు దెన్ జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ టు హర్, "ఓ వుమన్, యువర్ ఫెయిత్ ఈజ్ గ్రేట్." ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నీ పేరు పెట్టి నీ విశ్వాసం చాలా గొప్పది అని అంటే ఎంత ధన్యత కదా, రైట్? ఎస్. సో దేవుడికి పేరుతో సహా తెలుసు. ప్రతి ఒక్క విశ్వాసి పేరు ఒకవేళ దేవుడు పిలవాలి అంటే ఇక్కడున్న మీ అందరి పేరు పెట్టి దేవుడు పిలుస్తాడు. ఒకవేళ దేవుడు, నరేషు నీ విశ్వాసం గొప్పదేనంటే నాకెంత ధన్యత. అట్లాగే మీ పేరు పెట్టి దేవుడు పిలిచి, అమ్మా నీ విశ్వాసం గొప్పది అంటే ఎంత ధన్యత. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఇమాజిన్ అన్ని స్టెప్స్లో, ఆ ప్రాసెస్లో ఆ అమ్మాయి వెనక్కి వెళ్ళిపోయి ఉంటే పొందుకునేదా, ఏం కావాలనుకునేది పొందుకునేదా? అండ్ దెన్ దేవుడు అట్లాంటి కాంప్లిమెంట్ ఇచ్చుండేవాడా? సో పర్సిస్టెన్స్ అండ్ పర్సివరెన్స్ సెక్యులర్ జాబ్స్లో కూడా ఎంత ఇంపార్టెంటో మన ఫెయిత్లో కూడా అంత ఇంపార్టెంట్. మనము చూపించాల్సిన టైంలో మన యొక్క విశ్వాసం చూపించాలి. ఒక్కొక్కసారి పరిస్థితుల్ని మనల్ని కృంగదీసేస్తాయి, మనల్ని దేవుని మీదే వ్యతిరేకంగా మాట్లాడడానికి చేస్తాయి. మా సొంత మేనమామ కూతురు మిడిల్ స్కూల్లో కంజెనిటల్ హార్ట్ డిసీజ్తో చనిపోయింది. టెట్రాలజీ ఆఫ్ ఫాలోట్. సో దేర్ ఆర్ 4 కండిషన్స్ టుగెదర్, ventricular septal defect, mitral stenosis, and overriding of arch of aorta, and then right ventricular hypertrophy. ఆ 4 కలిస్తే దాన్ని టెట్రా అంటే 4, టెట్రాలజీ ఆఫ్ ఫాలోట్. మిడిల్ స్కూల్లో టెట్రాలజీ ఆఫ్ ఫాలోతో కంజెనిటల్ హార్ట్ డిసీజ్తో చనిపోయినప్పుడు మాకు ఆవిడ పెద్దమ్మ కూతురు, సొంత పెద్దమ్మ కూతురు అక్క ఉంది. అండ్ దెన్ మా సొంత మదర్ తమ్ముడు మేనమామని చేసుకుంది, ఒక పక్కన మా ఆంటీ అవుద్ది. సో తను ఏమని తెలుసా, దేవుడు మాకేం చేశాడు, ఏమని ప్రార్థన చేయాలి అంటే, నేను అట్లాంటి సిచ్యుయేషన్స్లో ఉన్నప్పుడు వెన్ వీ గో త్రూ దట్ టైప్ ఆఫ్ సిచ్యుయేషన్స్ సమ్టైమ్స్ వీ గెట్ డిస్కరేజ్డ్. బట్ స్టిల్ ఈ లోకంలో ఎంతకాలం ఉంటాం? 100 సంవత్సరాలు బ్రతకడం చాలా గొప్ప. దిస్ ఈజ్ నాట్ అవర్ ప్రయారిటీ. Our citizenship is in
హెవెన్. సో దిస్ ఈజ్ ఎ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, ఒక ఓషన్లో ఒక వాటర్ డ్రాప్ లాంటిది. సో ఇదే కాదు కదా, ఇక్కడే ఉండిపోం కదా. సో కాబట్టి మన ప్రయారిటీస్ మరి పైన వాటి మీదే దృష్టించాలి అన్నట్లు. అంటే అట్లాంటి సమయంలో కూడా నేను చెప్తున్న సిచ్యుయేషనే కాదు, ఎనీ సిచ్యుయేషన్ మనం అట్లాంటి టైంలో విశ్వాసం చూపించినప్పుడే దేవుడు ఎస్ ఎస్ మై చైల్డ్, గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్, గ్రేట్ ఈజ్ దై ఫెయిత్. అమ్మా నీ విశ్వాసం గొప్పది, అయ్యా నీ విశ్వాసం గొప్పది అని స్వయంగా దేవుడు చెప్పటం అనేది ఎంత ధన్యత. మరి అంతవరకు స్టెప్ బై స్టెప్ చూస్తున్న విషయాల్లో దేవుడు ఏమంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ద మినిట్ ఎప్పుడైతే జీసస్ క్రైస్ట్ గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ అనగానే ఆ కుమార్తె అప్పుడే స్వస్థపరచబడింది. అయితే మరి మరి ఈ యొక్క సమయంలో మరి ఇక్కడ మనం చూస్తున్న మాట మనకి మరి ఏ విధంగా ధైర్యపరుస్తుంది అంటే, దేవుడు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. సో అంటే అబ్రహాము వంశంలో కాకపోయినా, దావీదు వంశంలో పుట్టకపోయినా, మరి మరి జెంటైల్స్కి సువార్త రాకపోతే యు అండ్ ఐ ఆర్ జెంటైల్స్. అపోస్తులైన పౌలు మరి అసలు మరి జెంటైల్స్కి సువార్త చెప్పకపోతే నీవు నేను రక్షణ పొందుకోము. మనము అంటు కట్టబడిన వారమైనను ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన పరలోక వైభవాన్ని వదిలి రిక్తుడిగా ఈ లోకానికి వచ్చారు. సో మొదటగా నెగిటివ్గా అనిపించిన రెస్పాన్స్, ఈవిడ కూడా దేవుని యొక్క అనుగ్రహమును పొందుకుంది, రక్షణ పొందుకుంది, కుమార్తెకి స్వస్థత పొందుకుంది. అండ్ దెన్ వి ఆల్ ఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్, రాజులైన యాజక సమూహం. సో కాబట్టి మనము ఈ యొక్క సమయంలో దిస్ స్టోరీ ఫర్ దోస్ of us who have gone through seasons where we felt like God went quiet. దేవుడు సమాధానం ఇవ్వట్లేదయ్యా, నేను ఎంత ప్రయత్నిస్తున్నా, వారం అయిపోయింది, నెల అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది, దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదనంటే స్టిల్ డిలే ఈజ్ నాట్ డినాయల్. ఆలస్యం చేయవాడు కానీ అలక్ష్యం చేయవాడు కాదు. సో కాబట్టి అలవాటుగా చేసే ప్రార్థనలో మనం అద్భుతాలు చూడకపోవచ్చు, కానీ మనం విశ్వాసంతో చేసిన ప్రార్థనకి డెఫినెట్గా మనము జవాబు పొందుకుంటాం. మరి ఇక్కడ 23rd verseలో చూస్తే జీసస్ డిడ్ నాట్ ఆన్సర్ ఎ వర్డ్. అట్లాంటప్పుడు మనకి ఏం విశ్వాసం ఉంటుంది, ఏం చూపించగలము? మరి అట్లాంటి నెగిటివ్ సిచ్యుయేషన్స్లోనే కదా మనం చూపించాల్సింది విశ్వాసం. ఎవ్రీథింగ్ పాజిటివ్గా అవుతున్నప్పుడు ఏముంది, ఇప్పుడు నువ్వు పట్టిందల్లా బంగారం అయినప్పుడు అసలు నీకు దేవుడే గుర్తుండడు. కీర్తనకారుడు అంటాడు, నువ్వు నాకు కొంచెమే ఇచ్చావనుకో, నేను మేబీ దొంగిలిస్తానేమో, ఒకవేళ నాకు ఎక్కువ ఇచ్చావనుకో యెహోవా ఎవడనందునేమో. కాబట్టి నాకు ఆప్టిమం, నాకు సరిపోయినంతే. కంటెంట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అపోస్తలుడైన పౌలు అంటాడు, కలిమిలోను లేములోను నేను సంపన్న స్థితిలోనూ ఉన్నప్పుడు నేర్చుకున్నాను, నేను దీన స్థితిలో ఉన్నప్పుడు కూడా నేర్చుకున్నాను. సో కాబట్టి మనము ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా మన యొక్క విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. మరి ఇక్కడ and disciples were even sick of hearing this woman crying out for help. It seemed like Jesus was ignoring her. Then when we finally did give her attention, like he appeared to be less than immediately sympathetic. So Jesus wasn't ignoring the Canaanite woman or lacking compassion toward her need. He was setting the stage. ఒకసారి ఒక పప్పెట్ షో జరుగుతున్నప్పుడు అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఒక చిన్న పిల్లోడు స్టేజ్ ఎక్కి ఇట్లా స్క్రీన్ ఉంటే ఏదో బటన్ నొక్కాడంటే స్క్రీన్ పైకి వెళ్ళిపోయింది. వెంటనే వెనకాతల ఒక కథానాయకుడు స్ట్రింగ్స్ పట్టుకొని లాగటం కనిపిస్తూ ఉంది. అప్పుడు వరకు పప్పెట్ షో, ఓన్లీ పప్పెట్ షో చూస్తారు, వెనకాతల ఎవరు స్ట్రింగ్స్ చూడరు, ఎవరు మనిషి కనబడరు. కానీ ఆ వెనక నుంచి అతను ఆ స్ట్రింగ్స్ పట్టుకొని మూవ్ చేస్తుంటేనే మనము వీ కెన్ ఎంజాయ్ ద షో, ద పప్పెట్ షో.
సో దేవుడు ఏది ఎప్పుడు ఎక్కడ పెట్టాలో దేవుడు he prepares the stage, setting the stage behind the screen. Whatever that you can see is the display, but whatever that you don't see is behind the screen. So kabatti, even though he looks like he's ignoring her, but he was setting the stage. So mari ikkada Jesus was ignoring the Canaanite woman. Jesus was not ignoring the Canaanite woman or lacking the compassion towards her need. He was setting the stage. This woman was an outsider. She doesn't come from the lineage of Abraham and David. To the Jewish faith, displayed more belief. అసలు ఆ సెంచురీని ఒకసారి అంటాడు కదా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే, నువ్వు మా ఇంటికి రావడానికి కూడా మేము అనుగుణం కాదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే అంటే ఇశ్రాయిల్లో కూడా నేను ఇటువంటి విశ్వాసాన్ని నేను చూడలేదంటే. సో అట్లాంటి విశ్వాసం మనం చూపించినప్పుడు దేవుణ్ణి సైతం మనం కదిలించగలం. అండ్ మరి అట్లాంటి మరి శతాధిపతి అయినప్పటికీ కూడా ఆయన విశ్వాసాన్ని చూపించాడు. And then even though she doesn't come from Abraham and David's lineage, but she showed her great faith. అందుకనే అమ్మా నీ విశ్వాసము గొప్పది అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు మరి చెప్పడం మనం చూస్తున్నాం. like అక్కడ in addition to her story, prepared the way for the gospel being preached to those outside the Jewish faith. She was a foreshadowing of the work God was planning to accomplish among the Gentiles. That is how you and I, got saved. She was a great example of faith. Like I'm concluding in few minutes. When you feel like God is not hearing your prayers, take heart and emulate this woman's example by doing the following 4 things I'm going to share and then close. The first thing, no matter what, you and I should continue pray, right? Praying without ceasing. Continue to pray. Like the Canaanite woman, she kept lifting her request. We also need to keep praying. And ఇంకొక పారబుల్ మనకు అందరికీ తెలుసు. ఏంటి అంటే, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక స్త్రీ వచ్చినప్పుడు ఏమంటాడు, మొదట అంతా నో 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 అంటాడు. బట్ అయినా కూడా పట్టు వదలకుండా తను ఎప్పుడైతే వస్తుందో తన రెస్పాన్స్ ఎట్లా ఉంటుందంటే, అబ్బా ఇదేదో చేసేస్తే ఇక మళ్ళీ రాదు కదా అంటే, మొదటిగా న్యాయాధిపతికి ఏమీ చలనం లేదు. కానీ అయినప్పటికీ కూడా ఎప్పుడైతే వస్తూ ఉందో, ఈవిడ అడిగింది ఇచ్చేస్తే మనం మామూలుగా కొలొక్కి మాట్లాడితే గొడవ వదులుద్ది కదా అంటాం. అట్లాగైనా కూడా తను అట్లాంటి అన్యాయస్తుడైన న్యాయాధిపతికే హృదయం కరిగితే, సర్వలోకాన్ని సృష్టించి పరలోక వైభవాన్ని వదిలి రిక్తుడిగా నీకోసం నా కోసం వచ్చిన యేసయ్యకి ఇంకెంత కనికరం ఉంటుంది నీ పట్ల నా పట్ల. సో కాబట్టి we should continue praying. And then second thing is, be completely humble. ఏదైనా వేరు ఏదైనా ఉందేమో. ప్రైడ్ అనేది మనం మాట్లాడుకున్నాం. ఏంటంటే there are so many sins, but the greatest is the pride of life. నేత్రాస, శరీరాస, జీవపు డంబంలో pride of life is the greatest sin. That's why Satan was thrown out from the heaven. అసలు దేవుని సన్నిధిలోని ఉంటూ ఒక చీఫ్ మ్యూజిషియన్గా ఉంటూ దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తున్న వ్యక్తి కిందకి పడద్రోయబట్టం అంటే మనకి చూసారా ఎంత డిఫరెన్స్ కదా. మనకి దీని అర్థం ఏంటి తెలియదు, కానీ కామన్గా మనం అంటాం నక్కకి నాగలోకానికి అంటారు, రైట్? సో అట్లా అంత డిఫరెన్స్. సో మరి అందుకనే be completely humble. The Canaanite woman engaged Jesus with total humility. She was on her face before him. Sometimes we are tempted to get frustrated in Lord's timing
and spiritually shake our fists at him, demanding an answer. అక్కడ జీసస్ క్రైస్ట్ కంటే ముందు డిసైపుల్స్ ఫ్రస్ట్రేట్ అయిపోయి తొందరగా ఈవిని పంపించేయాలి బాబు, ఇప్పుడు గోల భరించలేకపోతున్నాం అని చెప్పి డిసైపుల్స్కి వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. సో మరి ఇక్కడ అండ్ ద థర్డ్ థింగ్ దట్ యు అండ్ ఐ హ్యావ్ టు డూ ఈస్ expect your Lord to meet you. Expect your Lord to meet you. The Canaanite woman knew who she was talking to. బర్తిమేయికి తెలుసు ఆయన లోక రక్షకుడని, దావీదు కుమారుడని, అండ్ ఆయనే నాకు దృష్టి ఇవ్వగలడని తనకి తెలుసు. కాబట్టి he kept on shouting, and then ఫైనల్గా ఆ విశ్వాసాన్ని బట్టి తన దృష్టి పొందుకున్నాడు. The one who gives generously even to the littlest and weakest among us, she was there to receive from his hand and whatever he saw fit to give her. అక్కడ రొట్టె ముక్క అంతా నువ్వు నాకు ఇవ్వకపోయినా ఆ క్రమ్స్ అయినా చాలు కదా అంటుంది. కానీ ఇమాజిన్ జీసస్ ఇచ్చిన క్రమ్స్ దట్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్. ఆ చిన్నవాడి దగ్గర ఏమున్నాయి? 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయి. 2 చేపలు 5 రొట్టెలు 15,000 మందికి ఎవరైనా పంచగలరా? కానీ ఆ 2 చేపలు 5 రొట్టెల్ని దేవుడు 5,000 మందికి పంచినట్టుగా బైబిల్లో ఉంది. అండ్ దెన్ ఆల్ థియోలాజియన్స్ అండ్ హిస్టోరియన్స్ సేస్ ఒక హస్బెండ్, ఒక వైఫ్, ఒక కిడ్ ఉంటే కూడా 5 times 3 15,000 పీపుల్ మినిమం తినుంటారు అని చెప్పి. అంటే తనకి ఆ క్రమ్స్ అయినా జీసస్ క్రైస్ట్ దగ్గర నుంచి వస్తున్న క్రమ్స్ అయినా దట్స్ మోర్ దాన్ ఎనఫ్ అని చెప్పి అనుకుంది. సో సమ్ టైమ్స్ క్రమ్స్ ఆర్ వెరీ బెస్ట్. ఒక్కొక్కసారి దేవుడు మనం అడిగిందంత ఎప్పుడు తెలుస్తా, ఎందుకు తెలుసా? ఇచ్చిన తర్వాత దాన్ని ఒక్కొక్కసారి మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియదు, దాన్ని ఎలా వాడాలో తెలియదు. ఇచ్చిన తలాంతుని మనం దాన్ని ఒకవేళ దుర్వినియోగం చేయొచ్చు. కొంతమంది గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ ఇస్ that comes from the Holy Spirit. ఆ గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ ని కూడా ఎన్కాష్ చేసుకుంటూ అండ్ ఆయిల్కి ప్రైస్ పెట్టి అట్లాగా ఆయన చేయిస్తే చాలు స్వస్థత. మనిషికి ఘనత ఎప్పుడు తీసుకోకూడదు. ఎవరైనా సరే ఒకరు స్వస్థత పొందుకున్నారంటే ఎవరి ద్వారా అవుతుంది? దేవుని ద్వారా. హీ ఈజ్ ద హీలర్, వి ఆర్ ద ఇన్స్ట్రుమెంట్. బట్ నేను చేయిస్తే స్వస్థత పొందేస్తారు, నేను చేస్తున్నాను అన్నవాడు ఎప్పుడో ఒకప్పుడు పతనానికి గురి అవ్వాల్సిందే. సో కాబట్టి and the last point is be thankful for whatever the Lord sees fit to give you. And then మరి చివరిగా ఫస్ట్ Thessalonians, you don't need to open, but 1 Thessalonians 5:18 reminds us, give thanks in all circumstances, for this is God's will for you in Christ Jesus. దేవుడి కొద్ది మాటలను మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించును గాక. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, నేను కానాను స్త్రీ యొక్క విశ్వాసం వలె మా యొక్క విశ్వాసము నేను పెంపొందింపబడటానికి, బలపరచబడటానికి కృపను అనుగ్రహించమని, మేము ఆశించినది మేము పొందుకోపోయినప్పటికీ కూడా ఒకవేళ మా ప్రార్థనకు జవాబు డిలే అవుతున్నా కూడా ప్రభాతాన్ని మా యొక్క విశ్వాసం సన్నగిల్లకుండా మేము వృద్ధి పొందటానికి కృపను అనుగ్రహించమని, ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలో కృతజ్ఞతాస్తుతులు మీకు పాసన చేర్చుకోమని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి తోడికను ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.